దేవుని బిడ్డలారా, ఈ దినము హెచ్కేలు 29:21 వచనాన్ని ధ్యానిద్దాం. మాటలాడుటకు మీకు ధైర్యము కలగజేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మాటలాడుటకు ఆయన ధైర్యమును కలగచేయువాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఏం మాట్లాడాలనో మనకు తోచదు, ఏం చెప్పాలనో మనకు అర్థం కాదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మాటలాడుటకు ఆయన ధైర్యమును కలగజేస్తాడు. యేసు ప్రభు శిష్యులతో ఈ మాట మాట్లాడతాడు. ఆ సమయంలో మీరు ఏం మాట్లాడవలనో మీరు భయపడకూడదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడని. నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము చాలాసార్లు ఏం మాట్లాడాలనో మనకు అర్థం కాదు, ఏం చెప్పాలనో మనకు ఏమి తోచదు. అయితే దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్పి మనం నడిపిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలని బాధపడుతున్నారా? వాక్యం సెలవిస్తూ ఉంది, మాట్లాడుటకు ఆయన ధైర్యం కలిగించేవాడు. మనం ఏమాత్రం కూడా భయపడకూడదు, ఏం మాట్లాడాలో అని మనం భయపడకూడదు. మనం దేవుని సహాయం అడిగినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు చక్కటి ఆలోచనతో ఆయన నింపి మనల్ని మాట్లాడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని పైన మనం ఆధారపడదామా? దేవా, నీ ఆలోచనతో నన్ను నింపుమని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.